మనది అనేది ఒక రూపాయి అయినా సరే మనం వదిలిపెట్టకూడదు. తప్పు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం నోరు తెరిచి అడగాలి. రేషన్ కార్డ్ డీలర్స్ చాలా మంది మోసాలు చేస్తున్నారు. అలాగే చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. అలా కామెంట్స్ నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఒకవేళ మీకు ఈ రేషన్ కార్డ్ ప్రాబ్లమ్స్ గురించి లైవ్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఎంతమందికి లైవ్ కావాలో ఎక్కువ కామెంట్స్ వస్తే, ఎక్కువ లైక్స్ వస్తే నేను లైవ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సారీ, కొంచెం కోల్డ్ అయింది, వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అలాగే థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నన్ను సపోర్ట్ చేసి నా వీడియోస్ మొత్తం కంప్లీట్గా చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే నాకు ఇంకా మీ సపోర్ట్ కావాలి. కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు. వీడియోస్ చాలా మంచిగా వ్యూస్ వస్తున్నాయి, కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే నేను ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ అయితే షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టాను కదా, మనం ఆర్సీ నెంబర్ తోటి ఎంతమంది ఈకేవైసీ అయ్యాయో లేకపోతే ఈకేవైసీ ఫెయిల్ అయ్యాయో, అసలు ఇంకా పెండింగ్ ఎవరి ఉన్నాయో చూసుకోవచ్చు అని. ఆ సైట్ అస్సలు ఓపెన్ అవ్వట్లేదు అని కొంతమంది, సర్వర్ ప్రాబ్లం వస్తుంది, అసలు రేషన్ కార్డు నాట్ ఎగ్జిస్ట్, నాట్ వాలిడ్ అని వస్తుందని ఇంకొంతమంది మెసేజ్ చేస్తున్నారు. అందరు కామెంట్ చేసే వాళ్ళే తప్ప ఒక 10% మెంబర్స్ మొత్తమే నేను పెట్టిన వీడియో కంప్లీట్గా చూస్తున్నారు. సో వాళ్ళకి మాత్రం సొల్యూషన్ దొరుకుతుంది, వాళ్ళ ప్రాబ్లమ్ని మాత్రం మంచిగా సాల్వ్ చేసుకుంటున్నారు. మీరు వీడియో చూడకుండా స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు కాబట్టి మీకు ఇంకా ఆ ప్రాబ్లం ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి అని. నేను పెట్టేదే 7 minutes 8 minutes వీడియో. ఆ 8 minutes టైం లేకపోతే ఎలా? అందులో నేను ఇంకా స్పీడ్లో పెట్టుకొని చూడండి అని కూడా చెప్పాను. ఇంకా స్పీడ్లో పెడితే 3-4 minutesలో అయిపోతుంది నా వీడియో, అంతే. ఈ వీడియోలో నేను డిస్కస్ చేసేటివే, అసలు ఎందుకు సర్వర్ ప్రాబ్లం వస్తుంది, పేజ్ ఎందుకు సైట్ ఓపెన్ అవ్వట్లేదు నేను చెప్పింది. నేను మళ్ళీ మీ ముందే ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను, లైవ్లో స్క్రీన్ రికార్డింగ్ పెడతాను. అలాగే చాలామంది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. అలా కామెంట్స్ నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. వీడియో మొత్తం చూసి అర్థం చేసుకుంటే ఇంత మంచిగా కామెంట్ పెట్టచ్చు మీరు కూడా. అంటే వీడియో మొత్తం చూస్తే అలా అంత మంచిగా అర్థమవుతుంది. మీరు అంతా స్కిప్ చేసుకుంటూ చూస్తే ఇలాగే అర్థమవుతుంది. ఈ కేవైసీ గురించి కూడా మళ్ళీ అడుగుతున్నారు, దాని గురించి కూడా చెప్తాను. అలాగే అలాగే ఇలా కమెంట్స్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరు ఇంత కష్టపడి నేను వీడియో చేస్తున్నందుకు మీరు అర్థం చేసుకుంటున్నారు కదా, ఐఎమ్ సో హ్యాపీ. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్పాను కదా మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోండి అని. చాలామంది నా వీడియోస్ కూడా వాట్సాప్లో షేర్ చేస్తున్నారు, స్టేటస్లో పెడుతున్నారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. వీడియో మొత్తం చూసాక కొత్త ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ ఉంటే వాటిని కామెంట్ చేయండి అని చెప్తూ ఉంటే, నేను ఏదైతే టాపిక్ చెప్తున్నానో, ఏదైతే టాపిక్ డిస్కస్ చేస్తున్నానో వీడియోలో అదే టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ కామెంట్ పెడుతున్నారు అంటే వాళ్ళు అసలు వీడియో చూడట్లేదు. అలాంటి వాళ్ళకైతే నేను రిప్లై ఇవ్వను. సో ఈ వీడియోలో చెప్తాను. మళ్ళీ కీ రిజిస్ట్రేషన్ గురించి చాలామంది అడుగుతున్నారు. కీ రిజిస్ట్రేషన్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుందని, సర్వర్ ప్రాబ్లం వస్తుంది, అసలు సైటే ఓపెన్ అవ్వట్లేదు ఎన్నిసార్లు చేసినా. సో ఇలాంటివి అయితే ఫేస్ చేస్తున్నారు చాలామంది. ఇంకొకటి, రేషన్ కార్డ్ డీలర్స్ చాలామంది మోసాలు చేస్తున్నారు. చాలామంది అంటే ఉన్నారు, అందరినీ అనట్లేదు, కొంతమంది అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఎవరైతే రేషన్ బియ్యం ఇస్తున్నారో వాళ్ళు రేషన్ డీలర్స్. లాస్ట్ టైం నేను మా అక్క వాళ్ళ రేషన్ కార్డు చెప్పాను కదా, సో తను మేలో 24 kgs రైస్ తీసుకుంది అని రాసి పెట్టారు రేషన్ డీలర్ వాళ్ళు. కానీ మా అక్కకి ఇచ్చింది ఓన్లీ 18 kgs మాత్రమే. మా చిన్న కూతురుది ఈ కేవైసీ రాలేదు అని 2 months నుంచి తిరిగిపిస్తూనే ఉన్నాడు, అసలు బియ్యం రాలేవని చెప్పాడు. సో ఇది తీసుకెళ్ళి మా అక్కయ్య అడిగితే తను ఏం చెప్తున్నాడంటే, అవును 24 kgs వచ్చాయి, కానీ మా దగ్గర రేషన్ లేవు, అందుకే మేము ఓన్లీ 18 kgs అని ఇచ్చామని. మరి ఎందుకు 24 kgs అని రాసారంటే సారీ అని చెప్తున్నారు. అలా సారీ చెప్తే ఏంటన్నట్టు. సో ఇలాంటి మోసాలకి మనం సపోర్ట్ చేయకూడదు. మనది అనేది ఒక రూపాయి అయినా సరే మనం వదిలిపెట్టకూడదు. తప్పు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం నోరు తెరిచి అడగాలి. ఒకవేళ మనం తప్పు జరిగినా సరే నోరు తెరవకుండా పోనీలే అని వదిలేస్తాం చూడు, ఆ తప్పు ఇంకా పెరుగుతుంది. మనం తప్పుకు సపోర్ట్ చేస్తున్నట్టే, ఆటోమేటిక్గా మనం కూడా మిస్టేక్ చేస్తున్నట్టే అవుతుంది. అదే మనది కాంది ₹1 పైన కూడా మనం ఆశపడద్దు, అది చాలా తప్పు. సో ఇలా మీరు కూడా మీ బియ్యం అసలు ఎంత, లాస్ట్ మంత్లో మీరు ఎంత తీసుకున్నారు, అక్కడ వాళ్ళు కరెక్ట్గా రిపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అదే ఈ వీడియోలో కూడా చెప్తాను. ఖచ్చితంగా ఈ సైట్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మిస్టేక్ ఏమైనా ఉంటే డీలర్ దగ్గరికి వెళ్ళి అడగండి, ఓకేనా? ఎవరికైతే ఈ కేవైసీ గురించి ప్రాబ్లం ఉందో, ఆల్రెడీ ఆ ఈ కేవైసీ గురించి నేను వీడియోస్ చేస్తాను, అవి నేను ఇక్కడ థంబ్నెయిల్స్ పోస్ట్ చేస్తాను చూడండి. అలాగే ఈ వీడియో ఎండింగ్లో కూడా నేను ట్యాగ్ చేస్తాను వాటి లింక్స్, వాటిపై క్లిక్ చేసి చూడండి.
సో వాటి గురించి మళ్ళీ మళ్ళీ డిస్కస్ చేయను, ఆల్రెడీ విని విని వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది చూసిన వాళ్ళకి. సో ఇప్పుడైతే నేను మీకు ఎందుకు ఈ సైట్ ఓపెన్ అవ్వట్లేదు రీజన్ చెప్తాను, అలా సైట్ ఓపెన్ చేసి మళ్ళీ చూపిస్తాను, ఓకేనా? అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, వెనస్డే June 11th రోజు రికార్డ్ చేస్తున్నాను, స్క్రీన్ రికార్డింగ్. మళ్ళీ మాకు రాలేదు మీకు వస్తుందని చెప్తున్నారు. సేమ్ గూగుల్ ఓపెన్ చేయండి, క్రోమ్ అయినా పర్లేదు. ఇక్కడ ఓపెన్ చేశాక నేను లాస్ట్ టైం చెప్పాను కదా, EPOS తెలంగాణ టైప్ చేయండి. ఇక్కడ పైనకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇది సపరేట్ సైట్ అయితే ఇప్పుడు తీసేశారు. సో ఇందులోనే చూడండి, EPOSలో ఇక్కడ చూడండి రేషన్ కార్డ్ ట్రాన్సాక్షన్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. సేమ్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అదే సైట్ ఓపెన్ అయింది. ఎవరికైతే సైట్ ప్రాబ్లం అవుతుందో, అసలు ఓపెన్ అవ్వట్లేదో, 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ పై క్లిక్ చేసి ఇలా కిందికి వస్తే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. ఒకవేళ ఆఫ్ ఉంటే ఆన్ చేసి పెట్టుకోండి. ఇలా చూడండి, దీనిపై మళ్ళీ క్లిక్ చేసి చూపిస్తున్నాను. సో ఇలా ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి ఆన్ ఉందో లేదో మళ్ళీ చెక్ చేసుకోండి డెస్క్టాప్ సైట్. నెక్స్ట్ ఇక్కడ సేమ్ జూన్ మంత్లో చేంజ్ చేసుకోండి. ఇక్కడ మంత్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇలా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ అనేది టైప్ చేయండి. సో నేనైతే ఇక్కడ ఎవరిదో ఒకటి రేషన్ కార్డ్ నెంబర్ టైప్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేస్తున్నాను. సో ఈ నెంబర్ ఎవరిది అనేది కూడా నాకు తెలీదు. సో అలా అయితే నేను టైప్ చేశాను. సో ఇలా వచ్చింది చూడండి, UID స్టేటస్ అని. ఇది జూన్ది పెట్టాను కాబట్టి రాలేదు, అంటే డాటా అనేది ఇంకా అప్డేట్ చేయలేరు. సో మళ్ళీ ఇక్కడ నేను మే అని కన్వర్ట్ చేస్తున్నాను. సో గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేస్తున్నాను. మేలో వాళ్ళు తీసుకోలేరు, మేబీ ఇది కొత్త కార్డ్ అనుకుంటాను. సో ఇక్కడ కొంచెం చేంజెస్ చూపుతాను. ఓకే, ఇది కూడా ఇన్వాలిడ్ వస్తుంది. సో ఇలా ఇన్వాలిడ్ వచ్చినప్పుడైనా సరే, రేషన్ కార్డ్ నాట్ వాలిడ్ వచ్చినా సరే, సో ఒకసారి బ్యాక్ వెళ్ళేసి పేజ్ మొత్తం రీఫ్రెష్ చేసి నెట్ ఆఫ్ చేసి మళ్ళీ నెట్ ఆన్ చేసుకొని, సేమ్ ఇప్పుడు చెప్పాను కదా డెస్క్టాప్ సైట్ ఆన్ చేసుకొని మీరైతే క్లిక్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా సెర్చ్ చేయండి. ఇక్కడ నేను రేషన్ కార్డ్ నెంబర్ వేరే వాళ్ళు టైప్ చేశాను కాబట్టి ఇలా నాట్ ఎగ్జిస్టెంట్ చూపిస్తుంది. సో మళ్ళీ కరెక్ట్ రేషన్ కార్డ్ అయితే మీరు టైప్ చేయండి. ఒకసారి నేను మళ్ళీ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను వేరే వాళ్ళ ఏదో ఒక నంబర్ చేసి అయితే చూపిస్తున్నాను. 680. సో గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేస్తే చూడండి, ఈ ఫ్యామిలీస్లో 4 మెంబర్స్ ఉన్నారు, అందరు ఈ కేవైసీ అయితే కంప్లీట్ అయింది. ఇది జూన్ మంత్ అని సెలెక్ట్ చేశాను కాబట్టి దెర్ ఇస్ నో ట్రాన్సాక్షన్ ఫర్ కరెంట్ మంత్. జూన్ మంత్ది ఈ మంత్ ఎండ్ లోపు అప్డేట్ చేస్తారు. సో మేది అయితే చూసుకోండి. అలాగే ఎవరికైతే ఇప్పుడు జూన్లో వచ్చిన కార్డ్స్పై ఇది చూపించదు, నో డాటా ఫౌండ్ అనే చూపిస్తుంది. స్పెషల్గా చెప్తున్నాను మళ్ళీ, జూన్లో ఎవరికైతే కార్డ్స్ అప్రూవ్ అయ్యాయో రేషన్ కార్డ్స్, వాళ్ళు నెక్స్ట్ మంత్లో చెక్ చేసుకోండి ఇదంతా. ఇక్కడ చూడండి, డిస్టిక్, ఆఫీసు, FPS షాప్ నంబరు, రేషన్ కార్డ్ నంబరు ఇవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. అలాగే నేమ్స్, రేషన్ కార్డు, అలాగే వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ స్టేటస్, అంటే ఈ కేవైసీ అయిపోయిందా లేదా, అప్డేట్ అయిందా లేదా అనేది ఎవ్రీథింగ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు అనేది డిఫరెంట్ అంటే కొత్త కార్డ్స్ కాకుండా వేరే కార్డ్స్ అయితే ఇలా చూపిస్తుంది. ఒకవేళ కొత్త కార్డ్స్ అయితే డాటా నాట్ ఫౌండ్ అనేది చూపిస్తుంది. పాత రికార్డులో ఉండదు కదా, అందుకని. పాత రికార్డింగ్స్ అయితే చూసుకోండి. పాత అంటే ఆల్రెడీ 2-3 మంత్స్ అవుతుంది మీ రేషన్ కార్డ్ అప్రూవ్ అయిందంటే, వాళ్ళైతే మేది అలాగే ఏప్రిల్ది కూడా చూసుకోండి డాటా అనేది. కరెక్ట్గా మీరు తీసుకుంటున్నారా, వాళ్ళు కరెక్ట్గా ఇస్తున్నారా అనేది. ఒకవేళ ఏమైనా తేడా అనిపిస్తే ఖచ్చితంగా డీలర్ని వెళ్ళి అడగండి. అలాగే కీ రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ నేను చెప్పాను, కీ రిజిస్ట్రేషన్ నాట్ ఎగ్జిస్ట్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. అది ఈ మంత్ ఎండింగ్లో ఖచ్చితంగా అప్డేట్ చేస్తారు, వెయిట్ చేయండి. ఇంకెవరైనా కొత్త ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే వాటిని మాత్రమే కామెంట్ చేయండి. వీడియో మొత్తం కంప్లీట్ చూసిన వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను. ఆల్రెడీ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్స్ మళ్ళీ కామెంట్ చేస్తే నేనైతే రిప్లై ఇవ్వను, ఓకేనా? ఇలా చూసుకోండి, పేజ్ అందరికీ ఓపెన్ అవుతుంది. కొంచెం సర్వర్ బిజీ ఉంటుంది, మళ్ళీ రీఫ్రెష్ చేసి ఓపెన్ చేసి ఎవరికైతే సక్సెస్ అయిందో కామెంట్ చేయండి వాళ్ళు, ఓకేనా? ఒకవేళ మీకు ఈ రేషన్ కార్డ్ ప్రాబ్లమ్స్ గురించి లైవ్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఎంతమందికి లైవ్ కావాలో ఎక్కువ కామెంట్స్ వస్తే, ఎక్కువ లైక్స్ వస్తే నేను లైవ్ చేస్తాను. లైవ్లో మీ రేషన్ కార్డ్ నెంబర్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ రేషన్ కార్డ్ నెంబర్, మీ ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి అయితే కనిపిస్తుంది, అంటే ఎవరైతే లైవ్లో జాయిన్ అవుతారో వాళ్ళకి కనిపిస్తుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు,
కనిపించినా పర్లేదు కానీ మీ రేషన్ కార్డ్ అయితే అప్రూవ్ అయిందా, అసలు మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరుకుతుంది అనుకున్న వాళ్ళైతే కామెంట్ చేయండి లైవ్ చేయమని. సో, మీ కామెంట్స్ ప్రకారం నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకేనా? కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. నన్ను ఇలాగే ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.